విశాల్, అందరింట్లో దేవుడి ఫోటోలుంటాయి, బట్ మీ ఇంట్లో ఏంటి విచిత్రమైన ఫోటోలున్నాయి? ఎందుకని? వై? యా, కంటికి కనిపించిన దేవుళ్ళంతా నీకు దేవుళ్ళైతే వీళ్ళంతా నా కంటికి కనిపించే దేవుళ్ళు. దే ఆర్ మై గాడ్, దే ఆర్ మై హెవెన్, దే ఆర్ మై ఎవ్రీథింగ్. ఫనీ, నువ్వు నా దేవుడివి. విశాల్, నాకు చీకటంటే చాలా భయం. ప్లీజ్ క్యాండిల్ తీసుకురావా? హే చిల్. చీకటంటే అంత భయమా? ఇది నా ప్రపంచం. వెలుగులో నీకేం కనిపిస్తుంది? కనిపించేదంతా నరకం. అదే చీకట్లో అయితే ఇక్కడ ఉన్నదంతా స్వర్గం, స్వర్గ సుఖం. నేను ఉన్న చోట భయానికి చోటే లేదు. ఇక్కడ ఉన్నదంతా స్వర్గం, స్వర్గం, స్వర్గమే. ఆ, ఆ స్వర్గలోకానికి నన్ను తీసుకెళ్తావా? నువ్వు ఊ అన్నావంటే నా స్వర్గలోకం పక్కనే ఉంది. వస్తావా? వెళ్దాం. ఓ ష్యూర్. మ్యాచ్ ఆడిన సుఖంలో అలా నిద్రలోకి జారుకున్నాం. అవుట్ అయిన తర్వాతే తెలిసింది బ్యాట్కి గ్రిప్పర్ లేదని. అక్కడి నుంచే సార్ నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. విశాల్, విశాల్, ఐఎమ్ టాకింగ్ టు యూ. వినబడుతుంది, చెప్పు. నేను చెప్పిన విషయం ఆలోచించావా? ఒక డెసిషన్కి వచ్చావా? ఏ విషయం? విశాల్, మన పెళ్లి గురించి. అయ్యో ప్లీజ్ స్టాప్ ఇట్ విస్మయ. దీని గురించి మాట్లాడి నా మూడ్ స్పాయిల్ చేయకు. ఇలాంటి కమిట్మెంట్స్ అనేవి నాకు అస్సలు ఇష్టం ఉండవు. కమిట్మెంట్? నాతో అలా ఉన్నప్పుడు నీకు కమిట్మెంట్ గురించి గుర్తు రాలేదా? డోంట్ యూస్ ఆల్ దీస్ హెవీ వర్డ్స్, ఓకే? నాకు దీనిపై ఇష్టం లేదు. ఈ కమిట్మెంట్స్, పెళ్లి, ప్లీజ్ లీవ్ మీ. Why did you do this to me then? I'm 5 months pregnant, Vishal. My God. సార్ ప్లీజ్ సార్, చాలా అర్జెంట్ సార్. రే, కళ్ళు కనిపించట్లేదా? సార్ ప్లీజ్ సార్. నువ్వు చావడానికి నా కారే దొరికిందా నీకు? సార్ చాలా అర్జెంట్ సార్. ఏంటి అర్జెంట్? అర్జెంట్ అయితే నా కార్ కడ్డంగా వస్తావా? సారీ సార్. ఎక్కడికి వెళ్ళాలి? గోల్డెన్ అపార్ట్మెంట్ సార్. గోల్డెన్ అపార్ట్మెంట్? అవును సార్. Avoid him, please. రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్.